హలో అందరికీ, ఇంట్లోనే ఈజీగా క్విక్గా కొబ్బరుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ఈ కొబ్బరుండలు చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను అయితే ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలానే ఒక 2-3 ట్రిప్స్లో మనం వేసుకొని ఈ కొబ్బరినంతా కూడా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనకి కొబ్బరి రెడీ అయిపోతుంది. ఇదివరకటి రోజుల్లో అయితే మేము కొబ్బరి కూరతో చేసుకొని అప్పుడు కొబ్బరుండలు చేసుకునే వాళ్ళం. దాని టేస్ట్ అయితే డబుల్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఈజీగా చేసుకోవడం కోసం మిక్సీ జార్లో వేసేస్తున్నాను నేను. చూసారు కదా, ఇలా కొబ్బరినంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనికి స్వీట్నెస్కి తగినంత బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎంత కొబ్బరి అయితే తీసుకుంటున్నామో మనం దానిలో హాఫ్ అయితే బెల్లం తీసుకోవాలి. అదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇంకా స్వీట్ తగ్గించి తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 3 కప్స్ కొబ్బరి వచ్చిందండి. సో నేను 1.5 కప్ బెల్లం తీసుకున్నాను. ఈ కొబ్బరిని అంతా కూడా ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. సో ఇదే కొబ్బరిలోకి 1.5 కప్ బెల్లంని తురుముకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. జస్ట్ ఒక 20 మినిట్స్ ఈ బెల్లం అంతా కరిగి మనకి ప్యాన్కి సెపరేట్ అవ్వకుండా ఎప్పుడైతే వస్తుందో ఒక కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది కదా. మా ఇంట్లో అయితే కొబ్బరుండలు అయితే చాలా ఇష్టం అండి. మరి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, ఆ కొబ్బరి చిప్పలన్నీ మీరు ఏం చేస్తుంటారు? ఆ కొబ్బరిని ఏం చేయాలో మీకు తెలియనప్పుడైతే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసుకుని ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కొబ్బరుండలు రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. మా వాళ్ళు అయితే కొబ్బరుండలు చేసే వరకు కూడా ఆగలేదండి. ఆ అరోమాకైతే టెంప్ట్ అయ్యి అప్పుడే తినేశారు. సో నేను ఇలాగే సర్వ్ చేసి మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.